ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గం మండల కేంద్రంలో గల 161వ జాతీయ రహదారిపై అల్లాదుర్గం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ డిపో నుంచి హైదరాబాద్ వరకు అరగంటకు వచ్చే బస్సులు ఇప్పుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న బస్సులు రాకపోవడంతో మహాలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహిళా మనులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని నమ్మి ఓటు వేసిన తమనే గంటల తరబడి రోడ్ల మీద నిలబెడుతున్నారని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో తమకు ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు గౌరవం ఇవ్వడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లాదుర్గం స్టేజీలో కొందరు డ్రైవర్లు బస్సులు కూడా ఆపడం లేదని, అయితే తాము గమ్యస్థానాలకు చేరేది ఎప్పుడు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నాలుగు గంటలకు వచ్చింది. ఇంతసారికి అసలు రావట్లేదు బస్సు. హైదరాబాద్ పోతున్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం? 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక బస్సు రావట్లేదు, ఆపట్లేదు. మరి బస్సులు ఆపట్లేదు. వాళ్ళు బస్సులు ఆపకొచ్చిరా? ఫ్రీ బస్సు కొంచెం మొత్తం చీట్ చూస్తున్నారు. అదే వాళ్ళ ఇంట్లోకి ఆడవాళ్ళు అంటే అమ్మానిలా ఉండే, ఇప్పుడు నీ అమ్మానిలాగా వచ్చేసింది రేవంత్ అన్న బస్సులు పెట్టేసి. వేస్ట్ రేవంత్ అన్న అమ్మానిలా ఉంటుంది, నీ అమ్మానిలా వచ్చేసింది.